నమస్తే అండి. నమస్తే. నందూస్ వరల్డ్ నందన గారు వాళ్ళ స్కామ్‌కి సంబంధించి ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే మనం మాట్లాడుకున్నాం, చాలామంది వీడియోస్ చేశారు, ట్రోల్స్ చేశారు గానీ, వాళ్ళైతే ఎక్కడా స్పందించలేదు. ఎట్టకేలకు నిన్న ఒక ఆహ్, బాధాకరమైన గొంతుతో చాలా బాధపడుతున్నట్లుగా, చాలా చాలా ఏడుస్తున్నట్లుగా ఒక ఆడియో అయితే రిలీజ్ చేశారు. సో, చాలా కష్టాల్లో, నష్టాల్లో, మా హ్యాపీనెస్‌లో మీరు మాతో ఉన్నారు 6 ఇయర్స్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఒక 6 వారాల నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. శ్రీకృష్ణుడు అంతటి వాడికే ఇవన్నీ తప్పలేదు. మేమంతా ఆఫ్టర్ ఆల్ మనుషులం. సో, మళ్ళీ కలుద్దామంటూ ఒక ఆడియో రిలీజ్ చేశారు. మీరేమంటారు? అంటే వాళ్ళు వీడియోస్ కంటిన్యూ చేశారు. ఈ గొడవ, ఈ స్కామ్ గొడవ నడుస్తుండగా కూడా చిన్న వాళ్ళు చిన్నగా కంటిన్యూ చేశారు. అప్పుడే కదా పుచ్చిపోయిన యాపిల్స్ ఇవన్నీ మాట్లాడతా. అది మాట్లాడుతూ కూడా ఎంటర్‌టైన్ చేయడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు. హ్మ్. అంటే వాళ్ళకి ఒక దాడి మొదలైంది ఇటు నుంచి. ఆ దాడి ఏంటంటే, ఓ పక్కన మీరు ప్రపంచంలో ప్రతోడిని సఫర్ చేస్తారు, మీరు మాత్రం హ్యాపీగా వీడియోలు చేసుకుంటారు అనే విమర్శ మొదలైన తర్వాత, ఇది జస్టిఫై చేయటం కొంచెం ఇబ్బంది అని అనిపించింది వాళ్ళకి. అనిపించి నిజానికి మా మా గొడవ మేము పడుతున్నామండి, మీ గొడవ మీరు పడండి అన్న ధోరణిలో కూడా ఆవిడ మాట్లాడారు. ఒక టైంలో. మాట్లాడుతూ ఆవిడేమన్నారంటే, జనరల్‌గా ఇలాంటివి మీకు ఒక స్వార్థం ఉంది. మీరొక ప్రయోజనాన్ని అంటే లీగల్‌గా పొందాల్సిన దాన్ని ఇల్లీగల్‌గా పొందాలి అనేటువంటి ఒక రాంగ్ ఇంటెన్షన్‌తో మీరు మా దగ్గరికొచ్చారు. కాబట్టి తప్పెవరిది? మీదే. వచ్చినవాడిది. అంటే గవర్నమెంట్ మీకు ప్రాపర్ వేలో వీసా అప్రూవలో మరొకటో ఇవ్వరు. కానీ ఇప్పించాలి ఎవరో అని వచ్చారు మీరు మా దగ్గరికి. మీ ఇంటెన్షన్‌లోనే తప్పుంది. ఆ తప్పుడు ఇంటెన్షన్‌తో మీరొచ్చినప్పుడు, మీ తప్పుడు ఇంటెన్షన్‌కి మేము సహకరించడానికి వేరే వాళ్ళని ఆర్గనైజ్ చేశాం. వాళ్ళని మేపటం కోసం మీరు మా ద్వారా డబ్బులు ఖర్చు పెట్టారు. మీకు పని అవ్వలేదు. ఈ పని అవుతుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే అది ప్రాపర్‌గా అయ్యే పని కాదు. కాబట్టి ఆ పని కానందుకు కూడా మీరు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. మమ్మల్ని కాదు బ్లేమ్ చేయాల్సింది. మిమ్మల్ని మీరే తిట్టుకోవాలి. మీరొక తప్పుడు మోటోతో మొదలైనప్పుడు పని అవ్వకపోతే మిమ్మల్ని మీరు తిట్టుకోవాలి తప్ప మీకు సహకరించిన వాళ్ళందరినీ తిడితే ఎలా కుదురుతుంది? అన్న ఒక మంచి ఆర్గ్యుమెంట్‌ని బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళు. కానీ అది కూడా బెడిసి అది ఫైనల్‌గా పోలీస్ స్టేషన్‌కెళ్ళి కేసులయ్యి చివరికి అంటే అసలు వీళ్ళని అక్కడ ఇంటర్‌పోల్ దాకా వెడతాయి ఈ విషయాలు అని మాట్లాడటం మొదలుపెట్టారు. అంటే ప్రస్తుతానికి వాళ్ళ మెడకు ఈ ఉచ్చైతే బిగుస్తోంది. అదే మరో పక్క వాళ్ళ ఇంటర్‌పోల్ ఫాదర్ అని వాళ్ళని ఎప్పుడైతే అన్నారో అది ఇంటర్నేషనల్ ఎపిసోడ్‌గా మారుతుంది. మారిన తర్వాత అంతర్జాతీయంగా నేరస్తుల్ని ఇచ్చిపుచ్చుకునేటువంటి కొన్ని అగ్రిమెంట్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఫైనాన్షియల్ క్రైమ్ ఇది. ఈ ఫైనాన్షియల్ క్రైమ్‌లో అక్కడి నుంచి వాళ్ళని అప్పజెబితే తీసుకొచ్చి ఇక్కడ లోపల పడేస్తారు. ఈ ప్రమాదాన్ని వాళ్ళు స్మెల్ చేశారు. ఇది కొంచెం ఇబ్బందికరంగా మారుతోంది. మనం తొందరగా సార్ట్ ఔట్ చేసుకొని దీనిలోంచి బయటపడాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రస్తుతం నెగోషియేషన్స్ మొదలుపెట్టి ఉంటారు. ఎవరైతే కేసులు పెట్టారో, ఎవరైతే వీళ్ళ మీద అగ్రెసివ్‌గా ఉన్నారో, ముందు ఆ సెక్షన్ వరకైనా తృప్తిపరచగలిగితే మిగిలింది నెమ్మదిగా సార్ట్ ఔట్ చేసుకోవచ్చు. అంటే ఈ బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి తప్పదది. వారే చెప్పినట్టుగా శ్రీకృష్ణుడు అంతటి వాడికి కూడా తప్పలేదు అంటే, ఆ ఏరియాలో ఉన్నాడు కాబట్టి ఆయనకి తప్పలేదు. ఆయన కూడా మధ్యవర్తిగానే ఉన్నాడు. కాబట్టి వాళ్ళు కృష్ణుడిని ఎంచుకోవటం అనేది కూడా తెలివితేటలే. వాళ్ళు చాలా కాన్షియస్‌గా ఉన్నారు. అందులో భాగంగానే వాళ్ళ మాటలు కూడా చాలా తెలివిగా నడుస్తున్నాయి. సో, ఇప్పుడు ఏదో పద్ధతిలో ఈ క్రైసిస్ నుంచి బయటపడటం కోసం వాళ్ళ ప్రయత్నాలు మొదలుపెట్టారనేది ఒక రకంగా వీళ్ళకి మంచి వార్తే. అండ్ విక్టిమ్స్‌కి. యాక్చువల్‌గా వీళ్ళు యూకేలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇక్కడ తీసుకురావడం కష్టం. కేసులు పెట్టినా కష్టమేం ఏం కాదు. చేయలేరు. ఇవన్నీ కష్టమేం నడిచే కాదు. కదా సార్. లేదు. చాలా ఈజీగానే పట్టుకురావచ్చు. అది పెద్ద కష్టమేం అంటే కాదు. అక్కడ చట్టాల ప్రకారం ఇవి పెద్ద విషయాలు ఏం కాదు. ఇలాంటి కన్సల్టెన్సీ కంపెనీలు జుజుబి ఎక్కడ అంటారు కదా. అక్కడ ఏమైనా కావచ్చు. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళకి కొన్ని విషయాలు చెప్పి, కొన్ని ప్రామిసులు చేసి ఇది అవుతుంది, నో ప్రాబ్లమ్ మనం చేయగలం అనే ఒక భరోసా కల్పించి చేయగలం. కానీ దీనికి ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి వారికి ఇవ్వాల్సినవి, వీరు తీసుకోవాల్సినవి కూడా క్లెయిమ్ చేసి తీసుకున్నారు అనేది ఆరోపణ.
కాబట్టి మాకు ఇచ్చిన మాట మా ప్రామిస్ని వీళ్ళు వైలేట్ చేశారు అనేదే వీళ్ళు విక్టిమ్స్ గొడవ. ఆ పేరుతో ఇక్కడ కేసులు పెట్టారు వాళ్ళు. వాళ్ళు ఇవన్నీ చెప్పట్లేదు. వాళ్ళు ఓపెన్గా మమ్మల్ని మేము ఒక పని మీద డబ్బులు ఇచ్చాం, మాకు ఆ వర్క్ డెలివర్ కాలేదు, మా డబ్బులకి ఎవరు జవాబుదారీ అని అడుగుతున్నారు. కాబట్టి ఆ జవాబుదారీతనం తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా. లేకపోతే ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రాడ్గా దీన్ని రిజిస్టర్ చేసి ఇలా భారతదేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాల్లో తలదాచుకుంటున్నటువంటి అనే అకౌంట్లోకి తీసుకొస్తే అది తీసుకొస్తామని బెదిరించారు. ఆ అకౌంట్లో ఇంటర్పోల్ నుంచి ఆదేశాలు తీసుకోగలిగితే వీళ్ళని హ్యాపీగా తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టచ్చు. కృషి వెంకటేశ్వరరావు గారు ఉన్నాడు కదా, ఆయన పట్టుకొచ్చారు కదా, తీసుకొచ్చి ఇక్కడ జైల్లో ఉంచారు కదా, చెంచల్గూడ జైల్లో. అలా ఎవరినైనా తీసుకొచ్చి ఉంచవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అంటే ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ని ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు, కేసులు అంటున్నారు, స్టేషన్కి పిలుస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. ఇదంతా కాస్త ఇబ్బందికరమే. ఆమె అది కూడా చెప్పారు, 70 years ఉన్న మా పేరెంట్స్ కూడా దీనివల్ల చాలా ఇబ్బంది పడ్డారు. తప్పదంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు దానికి ఎవరు సార్ కారణం పెట్టారని ఇప్పుడు కూడా పక్క వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు నందన గారు వాళ్ళు అంటున్నారు కదా. ఓపెన్ అయ్యి వాళ్ళు చాలా స్పష్టంగా ఒక స్టాండ్ తీసుకున్నారు. కంటెస్టింగ్ మోడ్లో ఉన్నారు వాళ్ళు. ఈ కంటెస్టింగ్ మోడ్ అంటేనే అవతల వాడి మీద బ్లేమ్ వేయటం అంటే వాళ్ళ ఇంటెన్షనే తప్పు. వాళ్ళు అక్రమ మార్గంలో ఒక ప్రయోజనం పొందటం కోసం మా దగ్గరికి వచ్చారు. ఆ ప్రయోజనం పొందటానికి ఎవరికో లంచం ఇవ్వటానికి మమ్మల్ని వాహకంగా ఎంచుకున్నారు. పోన్లే పాపం అని వాళ్ళకి సహకరిద్దాం అనుకున్నందుకు గాను ఇప్పుడు మమ్మల్ని విలన్లుగా మారుస్తున్నారు. మేము ఇక్కడ బతకాలి కాబట్టి అవతల పార్టీ గురించి మేము రివీల్ చేయలేము. అంటే ఈ పరిస్థితిని ఆధారం చేసుకుని వాళ్ళు మా మీద ఎక్కుతున్నారు, దాడి చేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర అంటే వీళ్ళకి కూడా కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీస్ త్రూని ఇప్పిస్తామని కూడా చెప్పారు, విన్నాం కదా సార్ ఈ ఆరోపణ కూడా. దానికైనా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఎవరో ఒకళ్ళు ప్రతిదానికి ఉంటుంది. అంటే ఇక్కడ మీరు అన్న దానిలో విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో వీళ్ళు లెటర్ ఇవ్వాలి. అంటే వీళ్ళ కంపెనీలో మేము అకామిడేట్ చేస్తాం, మేము చేయటానికి సిద్ధంగా ఉన్నామని ఒక లెటర్ ఇస్తే ఈ లెటర్ చూపించుకుని వీసా వ్యవహారం వాళ్ళు చూసుకుంటారు. అదొక పద్ధతి. ఆ లెటర్లు ఇవ్వడానికి కూడా డబ్బులు తీసుకుంటారు. అది ఇవ్వచ్చు, కానీ ఇచ్చిన తర్వాత వీళ్ళు అక్కడ దానికి జవాబుదారీగా ఉండాలి. అక్కడ కూడా ప్రభుత్వంతో వీళ్ళు నెగోషియేట్ చేయాలి. ఇంతమందిని మేము అక్కడి నుంచి తెచ్చుకోవటానికి. అంటే ప్రతి దేశంలోనూ ఒక ఇది ఉంటుంది, అంటే ఒక స్లాబ్ పద్ధతి ఉంటుంది. ఆ స్లాబ్ను దాటి పెడితే వీళ్ళు ప్రపోజ్ చేసినా వాళ్ళు తిరస్కరిస్తారు. వీళ్ళు డబ్బులు ఇచ్చేసి ఉండొచ్చు, లెటర్ ఇచ్చి ఉండొచ్చు, కానీ లెటర్ అప్రూవ్ కావాలంటే మళ్ళీ అక్కడ ఇంకేదో చేయాలి, మళ్ళీ అక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు వీళ్ళు ఎందుకు పెట్టుకుంటారు, వాళ్ళే పెట్టుకోవాలి. అలా కూడా వీళ్ళు రకరకాల పద్ధతుల్లో డబ్బులు అడిగి తీసేసుకున్నారు. ఈ పని అవనందుకు గాను వాళ్ళు రాలేదు. వచ్చిన వాళ్ళకి భద్రత కల్పిస్తామని చెప్పారు, అది చేయలే. వాళ్ళు కేసులు పెట్టారు, అక్కడ కేసులు పెట్టారు, ఇక్కడ కేసులు పెట్టారు. కాబట్టి లీగల్ గొడవలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు పీకల లోతు మునిగిపోయారు, వాళ్ళకి తెలియకుండానే. కాబట్టి ఇప్పుడు దానిలో నుంచి బయటపడటానికి అంటే 2 మార్గాలు. ఒకటి, అసలు టోటల్గా హైడ్ అయిపోయి పారిపోవడం. ఎక్కడికైనా పారిపోతారు సార్. లేదు అంటే కనుక అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. చాలామంది మనం విజయ్ మాల్యా లాంటి వాడి కోసం ఇప్పటికీ వెతుకుతున్నారు కదా. అలాంటి వ్యక్తులు చాలామంది అలా ఐడెంటిటీ హైడ్ అయిపోయి దాక్కుంటున్న వాళ్ళు ఉన్నారు. కృషి వెంకటేశ్వరరావు కూడా చాలా కాలం అలాగే ఉన్నాడు. ఆయన ఐడెంటిటీ ఎక్కడో రివీల్ అయింది, అనుకోకుండా ట్రాక్ అయ్యాడు, పట్టుకొచ్చి ఇక్కడ పడేశారు. అలాంటి ప్రమాదం జరగకుండా వీళ్ళు కొంచెం ఓపెన్ అయ్యి దర్యాప్తుకి సహకరించి ఏం జరిగిందో ప్రపంచానికి చెప్పి ఈ ఫేజ్ మేనర్లో అయినా మేము ఇస్తాం అని ఒక ఈక్వల్ ఇంటర్వెల్స్ పెట్టుకుని బాధితులతో వాళ్ళకి దానికి సంబంధించిన అష్యూరెన్స్ చెక్కులో మరొకటో ఇచ్చేస్తే కొంతమేరకు రిలీఫ్ అవ్వచ్చు. అంటే మెంటల్ పీస్ దొరికిన తర్వాత కొంచెం ఎలా సార్ట్అవుట్ చేయాలి అనేది ఆలోచించుకుని ఆ డబ్బులు రీపే చేసి తీరాలి, తప్పదు. ఆ కమిట్మెంట్ తీసేసుకుంటే వాళ్ళకే మంచిది. అది మరి అలాంటి నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది చూడాలి. అంటే ఇంతవరకు మాట్లాడిన వాళ్ళు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎందుకు మాట్లాడారంటారు? ఇప్పటివరకు మాట్లాడిన వాళ్ళ
అసలు ఇంతవరకు వాళ్ళు స్పందించలేదు కదా సార్. అంటే నందన గారు వాళ్ళు ఇప్పటివరకు ప్రెజర్ అంటింది, అంటే వాళ్ళకి ఆ వేడి తగిలింది. తెలుస్తుంది వాళ్ళకి ఎక్కడో ఇబ్బందికరమైన పరిస్థితిలో అంటే వాళ్ళు వెళ్ళబోతున్నాము అని. అంటే కంట్రోల్ చేయగలమని ఒక టైంలో అనుకున్నారు. అంటే మీరే మీరు చేసిన తప్పుకు మమ్మల్ని విక్టిమ్లు చేస్తారేమిటి అనేది వాళ్ళు ప్రధానంగా వాడదలుచుకున్న కార్డు. అది మాట్లాడినా అవతలోళ్ళు వింటలేదంటే వీళ్ళకి భయం మొదలైంది. ఈ భయం మొదలైన తర్వాతే ఇక్కడ మాట్లాడటం మొదలైంది. కొంతమంది అయితే అసలు దీనికి సంబంధించి రోజు వీడియోలు పెట్టారు, ఇప్పటికీ చేస్తున్నారు. అవును, అంటే ఏ వీడియోల ద్వారా అయితే వాళ్ళు క్రేజ్ని సంపాదించుకున్నారు, వీడియోతోనే కొట్టాలి అనేది ప్రోగ్రాం. ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు వీడియోతోనే కొట్టాలి, వీడియోలు చేసే వాళ్ళని వీడియోలు చేయటం ద్వారానే కొట్టాలి. ఈ ప్రోగ్రాంలోకి వచ్చేసారు జనాలు. కాబట్టి ఇక్కడ వాళ్ళ ప్రజెన్స్ ఇబ్బంది. సో మిమ్మల్ని తిడుతూ వాళ్ళు చేసిన వీడియో, మీరు చేసిన వీడియో ప్యారలల్గా వెళ్తాయి ప్రేక్షకుడికి. మీ వీడియో చూసి అది చూడటమో, ఆ వీడియో చూసి మీ వీడియో చూడటమో జరుగుతుంది. ఎందుకు వచ్చిన గొడవ అయిపోయింది, మన అన్ని విధాలా కార్నర్ అయ్యాం అనేది వాళ్ళకి కొంత అర్థమైంది కాబట్టి స్పందించారు. చూద్దాం ఏం జరగబోతుంది నెక్స్ట్. ఏం లేదు, సార్ట్అవుట్ చేసుకునే ప్రయత్నమే చేస్తారు. సార్ట్అవుట్ చేయటం కోసం సన్నాహకాలు చేసుకుంటూ ఈ ప్రకటన చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.